కేటీఆర్ గారి సారథ్యంలో దానికి మేము వరంగల్ ఈస్ట్ నుండి రావడం జరిగిందండి. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు నెల రోజులు కావస్తుంది. వాళ్ళ హామీలు అమలయ్యేటట్టు కనిపిస్తుంది. అంటే వాళ్ళు మీరు కాంగ్రెస్ పాలన కూడా బీఆర్ఎస్ వ్యతిరేకత మీద కాంగ్రెస్ పాలన రాలేదండి. మా పర్సంటేజ్ చూడండి, మీరు ఓటింగ్ పర్సంటేజ్ కేవలం 2% మాత్రమే కాంగ్రెస్కు మాకు తేడా ఉన్నది. అంటే కాంగ్రెస్ కొంచెం అసాధారణమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టడం, సాధ్యమైనటువంటివి కావవి, వాటి వల్ల ఎంతో ఆర్థికంగా కూడా చాలా భారం పడుతుంది. అలాంటివి పథకాలను వాళ్ళు ముందుకు తీసుకురావడం వల్ల వాటిని నమ్మి ప్రజలు ఓటు వేయడం జరిగింది. సరే, వాళ్ళకు నెల రోజులు గడిచింది, ఇంకా కొద్ది సమయంలో వాళ్ళు ఏ రకంగా చేస్తారనేది చూసి దాన్ని బట్టి ప్రజల తీర్పు కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పు స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అవి అసాధ్యమైనటువంటి ఆ పథకాల ద్వారా, ఆ పథకాల వల్ల ఇంకా ఆర్థికంగా చితికిపోవడం జరుగుతుంది. అదంతా ప్రజలు గమనిస్తారండి. వాళ్ళు పెట్టిన ఆరోగ్య గ్యారంటీలు అమలైతే అందులో భాగంగానే ప్రజాపాలనలో భాగంగా అప్లికేషన్స్ తీసుకుంటే మొన్ననే తెలంగాణలో ఒక దగ్గర రోడ్డు పైన పడ్డాయి అప్లికేషన్స్ అని. అంటే ఇంత నిర్లక్ష్యమా ఏమనుకోవాలి దాన్ని? అదే అండి, వాళ్ళు ఒక ప్రైవేట్ సంస్థకి ఏదో ఇచ్చి ఆ డేటా ఎంట్రీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎంత నిర్లక్ష్యం! ప్రజలు ఎంత ఆశతోటి ఇప్పుడు 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన కాదనుకొని కొత్త ప్రభుత్వం రావాలని కొత్తగా వీళ్ళు ఇచ్చిన పథకాలను చూసి ఆకర్షితులై ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా చేసుకోవట్లేదా అనేది ఇప్పుడు మొన్నటి ఆ ఫ్లైఓవర్ మీద పడ్డటువంటి ఆ ప్రజాపాలన అప్లికేషన్లను చూస్తూనే తెలుస్తుంది. అంతే వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది. ఒక డేటా ఎంట్రీని ఒక వ్యక్తి తన ఎంతో ఆశతోటి మా అమ్మకు పెన్షన్ వస్తుందనో, మాకు రేషన్ కార్డు వస్తుందనో ఎంతో ఆశతోటి ఆ అప్లికేషన్ చేయడం జరిగింది. దాన్ని అంత నిర్లక్ష్యంగా వాళ్ళు ఫ్లైఓవర్ల మీద పడేయడం, ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం, అంటే ఇక్కడే అర్థమవుతున్నది కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుంది అనేది. ఈ నెల రోజుల్లోనే అర్థమవుతున్నది. భవిష్యత్తులో వాళ్ళు చెప్పినటువంటి పథకాలన్నీ అమల్లోకి రాలేవు కూడా, అవన్నీ అసాధ్యం. వాటిని చూసి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు భారీ మెజారిటీ తోటి అత్యధిక సీట్లను కూడా బీఆర్ఎస్ గెలుచుకుంటుందండి. వారంలో 2 సార్లు మంగళవారం, శుక్రవారము ప్రజా దర్బార్ కూడా నిర్వహిస్తుండ్రు. ప్రజలు ఎంతోమంది వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటుండ్రు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మేము ఆ కంచెలు దాటి రాలేదు, ఇప్పుడు మా సమస్య చెప్పుకునే పరిస్థితి కల్పించినందుకు బాగుందని చెప్తున్నారు. చేస్తున్నారు అంటే తీసుకోగానే సరిపోదు కదండి. ఇప్పుడు నిర్లక్ష్యం అనేది ఎట్లున్నదో ఫ్లైఓవర్ మీద అప్లికేషన్లను చూస్తూనే తెలుస్తున్నది. ప్రజా దర్బార్ పెట్టగానే అయిపోతుందా అండి? పెడితే సమస్యలు పరిష్కరించినప్పుడు, ప్రజలకు మేలు జరిగినప్పుడు ఆ పాలనను, ఆ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ది ఇప్పుడు నెల రోజుల్లో కూడా అలాంటివి ఏం జరగలేదు ఇంతవరకు. కేవలం ఆ కంచెలను తొలగించిళ్ళు, అప్లికేషన్లు తీసుకుంటారు, అవి పక్కనేస్తారు. కానీ దాన్ని సమస్యను పరిష్కరించినప్పుడే నిజమైనటువంటి మెప్పు అనేది కూడా ప్రజల నుండి వస్తుంది. అది అంతా కాంగ్రెస్ తోటి సాధ్యమైంది కాదు, అసాధ్యం అది. మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ముందు మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సారథ్యంలో, హరీష్ రావు గారి సారథ్యంలో మేమందరం ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ యొక్క పాలన ఏ రకంగా ఉన్నదనేది ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లు కూడా మేము ఈసారి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో గెలుచుకోబోతున్నామండి. ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లో 12 సీట్లు ఖాయమని చెప్పని జనాలు అంటున్నారు. ఇప్పుడు మభ్యపెట్టి వీళ్ళు కాంగ్రెస్లు మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచినారు. అది అంత బూటకం అని చెప్పి ప్రజలలో ఇప్పుడే స్పందన ఏర్పడుతుంది. ఇంకో 2 నెలల్లో ప్రభుత్వం పడిపోయే అవకాశం కూడా ఉంది. పార్లమెంటు స్థానాలు 12 స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందని మీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు బస్సు ఫ్రీ మహిళలకు అని చెప్తున్నారు. కానీ అది ఇప్పుడు వాళ్ళే ఏమంటున్నారు, మాకు ఈ బస్సు ఫ్రీ ఏంది, కొట్టుకునుడు ఏంది, కథేంది కార్ఖానా అని ప్రతి నియోజకవర్గాలు నడుతుంది. బస్సు ఫ్రీ అని పెట్టి ఇదంతా కథ తమాషా చేస్తున్నారు. ఇప్పుడు సమ్మక్క సార్లక జాతరకు కూడా బస్సులు ఫ్రీ లేదు, 11వ తారీఖు నుంచి తీసేస్తామని అంటున్నారు. అది పద్ధతి కాదు. మీరు ఓట్లేసుకొని గెలిచి మీరు ఈ డ్రామాలు ఆడుకుంటా చేసుకుంటా మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పని వాళ్ళని కొట్టుకునేటట్టు చేసి భర్తలకు భార్యలకు లొల్లి అయ్యేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖబర్దారు. మీరు ఇప్పటికైనా చేసి సపరేట్ ప్రజలు కూడా ఇప్పుడు బాగా స్పందిస్తున్నారు. ఎంపీ సీట్లు 12 సీట్లు గెలిచాయని నా ఆశాభావం తెలుపుతున్నాను. నా పేరు పాక సుధాకర్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడిని. అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీల అది ఎట్లా ఉండదు? కాంగ్రెస్ గెలిచేది లేదు, కమలం వికసించేది లేదు. కారు స్పీడ్కు బ్రేక్ వేస్తే కూడా ఆగని పరిస్థితుల్లో ఈ రోజుల కారు ఉంది. కాబట్టి తప్పనిసరి 12 సీట్లు ఎంపీ సీట్లు గెలుస్తున్నది. ప్రజలలో కూడా స్పందన ఏర్పడింది. అయ్యో నాయన తలగొట్టుకుంటారు, ఎందుకని కాంగ్రెస్ని గెలిపించినాం మేము,
దేని కొరకని గెలిపించినాం? అన్యాయంగా ఇప్పుడు మహిళలను రోడ్డు మీద వేసే పరిస్థితి తీసుకొచ్చిళ్ళు. 2500 అని చెప్పన్నారు, ఇప్పటివరకు లేదు. రేషన్ కార్డు ఇస్తామని అంటారు. ఇప్పుడు ఓట్ల కొరకని ఎంపీ సీట్ల కొరకని వాళ్ళు తల్లాట ఉన్నది, కానీ ఆ తల్లాట మొత్తం డౌన్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం నా ఒక మనం ఏంటంటే సమ్మక్క జాతర తెలంగాణ సమ్మక్క సారలమ్మ కాబట్టి దీని విషయంలో మాత్రం ఫ్రీ బస్సు పెట్టాలి, మహిళలకు పెట్టాలి, ఈ పురుషులకు కూడా పెట్టాలని నా కోరిక. నా పేరు పాక సుధాకర్, తూర్పు నియోజకవర్గం, నన్నపేరు నరేందర్ క్యాండిడేట్ను. అంటే వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు ఏమైనట్టు? మొన్ననే చూసుకుంటే నిన్న అక్కడ ప్రజాపాలనకు సంబంధించి డాక్యుమెంట్స్ రోడ్డు కానీ నిన్న చూసిలే కదా, హైదరాబాద్లో పట్టుకుంటా పోతా అంటే ఒక బాక్సులలో పట్టుకొని కింద పడ్డాయి. అప్లై చేసిన ఎవరు పట్టుకోపోతాలో ఎవరు వస్తానో ఏం కథనో ప్రజలలో ఏదో చూపించుకునేందుకు షో చేస్తారు, కానీ ఆ తీసుకుపెట్టేవాడు వెళ్తారు రోడ్ల మీద పడ్డాయి. కార్లో పోతాడు, కార్లో దొరికినాయి. మరి అవి ఎటు పోతానే అప్లికేషన్ ఫారమ్స్, అవి ఎటు పోతానే అని చెప్పని దీని విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద పరిశీలించి ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుచున్నాను.